నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. అధికార విపక్షాల మధ్య వాదనలతోనే సమావేశాలు కొనసాగుతున్నాయి. నీట్ పేపర్ లీక్, అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ, విద్యార్థులపై పోలీసుల దాడులు, E20 పెట్రోల్ విధానంపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, నినాదాలతో లోక్సభ, రాజ్యసభలు పదే పదే వాయిదా పడుతున్నాయి. హోంమంత్రి అమిత్ షా సభకు ఎందుకు రావడం లేదని ప్రతిపక్షాలు గందరగోళం సృష్టిస్తున్నాయి. సభలో ఎలాంటి అంశంపై అయినా చర్చించేందుకు సర్కార్ సిద్ధంగా ఉందని, కానీ విపక్షాలే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయని అధికార పక్షం వాదన. సైనిక్ స్కూళ్ల ప్రైవేటీకరణపైన రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మరి ప్రతిరోజు ఉభయ సభల్లో నిరసనలు హోరెత్తడంతో సభలు పదే పదే వాయిదా పడుతున్న పరిస్థితి. ప్రతిపక్షాల నిరసనల మధ్య లోక్సభలో టాక్సేషన్, ఇతర చట్టాల సవరణ బిల్లు, అప్రాప్రియేషన్ బిల్లు 2026, సుప్రీంకోర్టు చట్ట సవరణ బిల్లు 2026 ఆమోదం పొందాయి. రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఇంకా కీలకమైన బిల్లులు చర్చకు కూడా రాలేదు. పార్లమెంటు సమావేశాలు నిరసనలకు వేదికగా మారాయా? ప్రతిరోజు సభ వాయిదా పడటం వల్ల ప్రజాధనం వృధా అవుతుందా లేదా? ప్రతిపక్షాల ఆందోళనలు ప్రజా ప్రయోజనాల కోసమా, రాజకీయ వ్యూహమా? రైట్, ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు షేక్ బాజీ గారు కాంగ్రెస్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కృష్ణకాంత్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. బాజీ గారికి, కృష్ణకాంత్ గారికి నమస్కారం. నమస్తే. బాజీ గారు, సభలో చాలా బిల్లులు టేబుల్ ముందుకు రావాలి, సభ ఆమోదం పొందాలి, యావత్ దేశం ఎదురు చూస్తున్న బిల్లులు కూడా కొన్ని ఉన్నాయి. కానీ పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఎందుకు వాయిదాల పర్వం కొనసాగుతుంది? పార్లమెంటును ప్రతిపక్షం ఒక వేదికగా మలుచుకుందా? ఏం జరుగుతోంది? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న బీజేపీ మిత్రుడికి, మన ఐన్యూస్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంకాలం అండి. నమస్కారం అందరికీ. పార్లమెంట్ ఖచ్చితంగా ప్రజా సమస్యలు డిస్కస్ చేసే వేదికే. ప్రజా సమస్యలు ఓకే, కానీ రాజకీయ వ్యూహంగా చూడాల్సి వస్తుంది. కాదండి, అలా కాదు. కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతోటి మాట్లాడుతుంది ప్రజా సమస్యలే. ఏదైతే ప్రజల ఇష్యూస్ గురించే చర్చ అడుగుతున్నాం మేము. చర్చ లేకుండా ఊరికే పాస్ చేయటం కాదు కదా. ఇప్పటికే గతంలో కూడా ప్రభుత్వం అనేక 2020 నుంచి చూస్తే కనుక అనేక బిల్లులు అరకొర చర్చలతోటి, అసంపూర్ణమైన చర్చలతోటి పాస్ చేసినాయి. మూజవాణి ఓటుతోటి పాస్ చేసినాయి. డిస్కషన్సే లేవు. ఏదైనా ఒక బిల్లు కూలంకుషంగా హౌస్ లో డిస్కషన్ జరిగితేనే దాని యొక్క పటిష్టత ఉంటుంది, ఆ బిల్లుకి ఆ బలం పెరుగుతుంది తప్ప ఊరికే వన్ సైడెడ్ గా పాస్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల లాభం లేదు. అదే కాంగ్రెస్ స్టాండ్. ప్రజా సమస్యల మీద మాట్లాడమంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే విద్యార్థుల మీద మరి జరిగిన ఇష్యూస్ అన్ని అందరికీ తెలిసిందే. దాని మీద చర్చ చేయమని అంటున్నాం. అలాగే ఏంటంటే మిగతా అంశాలు, చాలా అంశాలు ఉన్నాయి. ఏదైతే బిల్లులు 15 బిల్లుల వరకు పెట్టారు, ఈ టేబుల్ అయినాయి. వీటిలో 4 ఆమోదం పొందినాయి, 11 ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. వాటికి సహకరించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, ఆమోదించడానికి. కానీ చర్చ పెట్టమంటున్నాం. అట్లాగే ఏంటంటే విద్యార్థుల మీద జరిగిన ఏదైతే జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఏదైతే ఆ దాడులు ఉన్నాయో దానికి సమాధానాలు చెప్పమంటున్నాం. అట్లాగే నీట్ ఎగ్జామినేషన్స్ గురించి బిల్ అయితే పాస్ చేశారు. కానీ డిస్కషన్ జరగాలి కదా. ఎటువంటి కార్యాచరణ, రోడ్ మ్యాప్ ఏంటి, ఇవన్నీ కూడా డిస్కషన్ జరగాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ దాని మీదే నిలబడి స్టాండ్ తోటి పోరాటం చేస్తుంది. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రభుత్వానికి సమాధానం చెప్పాలి. ఆ తర్వాత ప్రజలకి సమాధానం చెప్పాలి. అట్లాగే ఏదైతే బిల్లులు పెట్టిందో ఈ బిల్లులు వరుసగా దాంట్లో ముఖ్యమైన బిల్లుల్ని ప్రయారిటీ ఇవ్వమంటున్నాం. ఏ పడితే అది పాస్ చేయడం కాదు. ప్రయారిటీ బిల్లులు, టేబుల్ కాని బిల్లు కూడా ఒకటి పాస్ చేశారు. టేబుల్ కాని దాన్ని కూడా పాస్ చేయడం జరిగింది. కాబట్టి మా కోరిక అదే, మా డిమాండ్ అదే ప్రధానంగా. అంతే తప్పించి రాజకీయంగా వాడుకోవడం కోసం ఉద్దేశం కాంగ్రెస్ ఎట్టి పరిస్థితులు లేదండి. కృష్ణకాంత్ గారు, అమిత్ షా సభకు రావాలని పట్టుపడుతూ ఉంటే, ఓవైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే, ఈ సమావేశాల కన్నా అంత బిజీ వర్క్ ఏముంటుంది? ఈ సమావేశాల కన్నా విలువైన పని ఏముంటుంది? సభకు రావాలి, సమాధానం చెప్పాలి, సమావేశాల్లో పాల్గొనాలి అని విపక్షాలు పట్టుబడుతుంటే అమిత్ షా ఎందుకు రాలేకపోతున్నారు?
సార్ వంశీ గారు, ముందుగా మీకు ఐ న్యూస్ వీక్షకులకి అండ్ తోటి ప్యానలిస్ట్లకి నమస్కారం అండి. ఇవాళ రోజు ఇది ఏదైతే పార్లమెంట్ చర్చకు బదులు ఇక్కడ గొడవలకి దారి తీసే విధంగా విపక్షాలు ప్రయత్నిస్తున్నాయో ఇది చాలా బాధాకరం. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ మేము చర్చకి రమ్మని అంటున్నాం. అండ్ మీరు అడిగిన ప్రశ్న ఏదైతే అమిత్ షా గారు ఎందుకు రావట్లేదు అని చెప్పి, ముఖ్యంగా సార్ ఇక్కడ ఒకటి చెప్పదలుచుకున్నా నేను. ఏ మంత్రి అయినా ఎప్పుడు సభకు రావాలన్నది అది ప్రభుత్వ కార్యాచరణ ప్రకారం ఉంటుంది. జనరల్లీ వాళ్ళకు ఒక ప్రొసీజర్, స్కెడ్యూల్ ఇవన్నీ ఉంటాయి. సో దాని ప్రకారంగా స్కెడ్యూల్ లో ఉంటే వస్తారు, లేకపోతే లేదు. అండ్ ఇక్కడ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ప్రతి సభ్యుడు కూడా సభలో ఉండాలన్న నిబంధన లేదా? ప్రతి సభ్యుడు సభకు హాజరు కావాల్సిన పరిస్థితి లేదా? అందులోనూ దేశానికి సంబంధించి కీలక బిల్లులు ఆమోదం పొందే సమయంలో హోంమంత్రి లేకపోతే ఎలా? సార్ ఇప్పుడు ఏ సభకు సంబంధించిన బిల్స్ ఆ కన్సర్న్ మినిస్ట్రీస్ మెయిన్ గా ఉండాలి అక్కడ. ఇప్పుడు మనము ఇథనాల్ కి సంబంధించిన బిల్ ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ పాస్ చేస్తున్నాం అనుకోండి, దానికి హోమ్ మినిస్టర్ ఉండాల్సిన అవసరం లేదు, పెట్రోలియం మినిస్ట్రీ ఉండాలి. సో ఆ విధంగా దేనికి సంబంధించిన మినిస్ట్రీ ఉండాలన్నది అదే చెప్తున్నా, ప్రభుత్వ కార్యాచరణ స్కెడ్యూల్ ప్రకారం ఉంటుంది. ఇక్కడ వేరే సంబంధం లేని బిల్స్ కి ఈ మినిస్ట్రీకి సంబంధం లేనప్పుడు వాళ్ళు వచ్చి ఉండి అక్కడ ఏం చేస్తారు సార్? వాళ్ళ దేశాన్ని సంబంధించి జరిగిన దమనకాండకు సంబంధించి అందరూ కూడా ప్రశ్నిస్తున్నప్పుడైనా మరి అప్పుడు అమిత్ షా ఉండాలిగా హోంమంత్రిగా, అప్పుడైనా ఎందుకు రాలేదు? మరి మీరు చెప్తున్న పరిస్థితులే చూద్దాం సార్. అమిత్ షా గారు అక్కడ ఎందుకు రావట్లేదు, ఎందుకు రావాలన్నది అక్కడ నేను ఒకటి చెప్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిజేపీ ప్రొటెస్ట్ ఏదైతే స్టూడెంట్స్ మీద, సో కాల్డ్ స్టూడెంట్స్ మీద ఇట్లా అయినాయిగా దాడులు జరిగాయి అంటున్నారో దాని మీద అది లా అండ్ ఆర్డర్ ఇష్యూ. ఆ లా అండ్ ఆర్డర్ ఇష్యూ పోలీస్ వారు డిస్టర్బెన్స్ వస్తుంది బాగా. హలో, ప్లీజ్ కంటిన్యూ సార్. డిస్టర్బెన్స్ ఏం లేదు. ఇక్కడ నాకు వస్తుంది డిస్టర్బెన్స్. సో ఇక్కడ వాళ్ళు ఎందుకు చేస్తున్నారు ఏంటి అంటే ఢిల్లీ పోలీస్ యొక్క లా అండ్ ఆర్డర్ కన్సర్న్ సార్. సో ఢిల్లీ పోలీస్ ఉన్న వాళ్ళ యొక్క మ్యాండేట్ ప్రకారం వాళ్ళు అక్కడ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేశారు. అక్కడ అయినాయి. ఎవరు ఎందుకు మొదలు పెట్టారు ఏంటన్నది అది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అవుతుంది. అండ్ ఎవరైతే నిజమైన విద్యార్థులు ఉన్నారో వాళ్ళ మీద కేసులు కూడా లేకుండా చేస్తున్నాం. సో దీంట్లో అమిత్ షా గారు వచ్చి చెప్పడానికి ఏం లేదు. అక్కడ కేవలం విపక్షాలు అక్కడ గొడవలు సృష్టించాలి, పార్లమెంట్ లో డిస్కషన్స్ వద్దు బిల్స్ మీద, అక్కడ గొడవలు అక్కడ వెల్లోకి వెళ్ళి స్పీకర్ వెల్లోకి వెళ్ళి గొడవలు సృష్టించాలి, అక్కడ బిల్స్ పాస్ కాకూడదు, చర్చలు కాదు అక్కడ గొడవలు చేయాలి అని ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి ఫాల్స్ నేరేటివ్ అక్కడ క్రియేట్ చేస్తున్నారు. అమిత్ షా గారు రావట్లేదు అది ఇది అని చెప్పి ఇట్స్ ఎ ఫాల్స్ నేరేటివ్. అది అపోజిషన్ వాళ్ళు క్రియేట్ చేస్తున్న నేరేటివ్, డ్రామాటిక్ నేరేటివ్ అది. సో ఆ డ్రామాటిక్ నేరేటివ్ ఆ ట్రాప్ లో మేము పడము. మేము చెప్పేది ఏంటంటే ఆ కన్సర్న్ ఏవైతే బిల్స్ ఉన్నాయో ఆ బిల్స్ యొక్క మినిస్ట్రీస్ అయితే వాళ్ళు ఇవాళ వచ్చారు, వాళ్ళు దాని ప్రకారంగా బిల్స్ ముందుకెళ్తారు, చర్చకు రమ్మంటున్నారు. అపోజిషన్ పార్టీ వాళ్ళు చర్చకు రాకుండా పార్లమెంట్ లో వాళ్ళు ఎన్నుకుందే చర్చించడానికి. ఇప్పుడు ఇందాక మిత్రులు అన్నారు చాలా బిల్స్ ఏకపక్షంగా అదేదో మూజువాని ఓటుతో ముందుకెళ్తాయని. అలా జరగదు. ఎందుకంటే అందరి యొక్క ఒపీనియన్ తీసుకుంటారు. మెజారిటీ మ్యాటర్స్, మెజారిటీ మ్యాండేట్ ఉంటుంది పార్లమెంట్ లో. సో మెజారిటీ దేనికి ఓటేస్తారు దాని ప్రకారం బిల్స్ పాస్ అవుతాయి. గతంలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కానీ అంతకుముందు భారతీయ న్యాయ సంహిత ఇవన్నీ ఏదైతే చేంజెస్ తీసుకొచ్చామో ఇవన్నీ కూడా కమిటీకి కూడా వెళ్ళేది. అపోజిషన్ వాళ్ళ యొక్క ఒపీనియన్స్ తీసుకొని దాని ప్రకారం కమిటీకి పంపించిన ఉదంతాలు ఉన్నాయి. వన్ సైడెడ్ గా ఎక్కడ తీసుకున్నాం సార్? మేము ఎప్పుడు తీసుకోలేదు. సో ఇదంతా ఫాల్స్. అది అదే చెప్తున్నా, అపోజిషన్ పార్టీ వాళ్ళు ఫాల్స్ నేరేటివ్స్ క్రియేట్ చేస్తున్నారు అంతే. సో నేను చెప్పేది అది, ఇక ఎక్కడైనా మెజారిటీ మ్యాటర్స్, మెజారిటీ ప్రకారంగా ఇక్కడ బిల్స్ పాస్ అవుతాయి. అండ్ అమిత్ షా గారు చెప్పిన సమాధానం సమయం ఇస్తా. బాజీ గారు ఏంటి అంటే వైపు సమావేశాలు జరుగుతుంటే ఆ సమావేశాలకు ఎప్పుడు రావాలి, ఏ బిల్లులు పాస్ అవుతున్నాయో ఆ మినిస్ట్రీ ఆ కన్సర్న్ అథారిటీ ఉంటే చాలు అంటున్నారు. కానీ సభలు జరిగేటప్పుడు ఆ సభలో కీలక అంశాలు చర్చ జరిగేటప్పుడు ప్రతి ఒక్కరూ ఉండాలనేది ఒక నిబంధన, కంపల్సరీ అటెండ్ అవ్వాలి అనివార్య పరిస్థితుల్లో తప్ప. అమిత్ షా అసలు రాకపోవడానికి కారణం ఏంటంటారు? పోలీసు మిత్రుడు చెప్తున్నారు, బీజేపీ మిత్రుడు, అమిత్ షా అవసరం ఏముంది ఏం లేదని. మీరు అడిగారు పోలీసుల వాళ్ళు జంతర్ మంతర్ దగ్గర విద్యార్థుల మీద అంశం అంది. మరి పోలీసుల మీద విద్యార్థుల మీద దమనకాండ చేసిన, లాఠీ చార్జ్ చేసి దారుణాతి దారుణంగా వ్యవహరించిన పోలీసు చర్య ఏ శాఖ పరిధిలోదండి? ఏ శాఖ పరిధి కిందకు వస్తుంది? అది హోంశాఖ కాదా? పోలీసు వ్యవస్థ ఎవరి మీద ఉంది? హోంశాఖ బాధ్యత లేదా? ఈ దేశంలో శాంతి భద్రతలు కానివ్వండి, లేకపోతే పోలీసు వ్యవస్థ అమానుషంగా ప్రవర్తిస్తే గానీ సమాధానం ఎవరు చెప్తారు? పోలీసు వ్యవస్థకి సంబంధించిన శాఖ హోంమంత్రి కాదా? హోంమంత్రి బాధ్యత లేదా? అసలు మేము అంటున్నాం ఈ సమాధానం చెప్పలేకే చెప్పాల్సి వస్తుందని ఆయన తప్పించుకుంటా ఉన్నాడు రాకుండా. ఏదైతే జరిగిన దమనకాండ ఏదైతే ఉందో ఆ మహిళల మీద చేతులేస్తారా పోలీసులు? బూటు కాళ్ళతో తంతారా? చిన్న చిన్న పిల్లలు విద్యార్థుల మీద
ఫీమేల్స్ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారా? ఎంత దారుణంగా ఉన్నాయండి. ఆ వీడియోస్ చూస్తున్నారు కదా, అవన్నీ క్రియేట్ చేసినవి కాదు కదా. అదేమంటే ఎక్కడ బయట నుంచి వచ్చారా వాళ్ళు, విద్యార్థులు కాదంటారా? దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? మొత్తంగా కాంగ్రెస్ అదేవిధంగా ఇండి కూటమి ప్రశ్నిస్తోందని, ప్రతిపక్షం ప్రశ్నిస్తోందని అమిత్ షా సభకు హాజరు కావట్లేదా? అట్లాగే రామ మందిరంలో జరిగిన చోరీ వ్యవహారం కానివ్వండి, అక్కడ అవినీతి కానివ్వండి, దీని మీద ఎవరు చెప్పాలి సమాధానం? రామ మందిరాన్ని గురించి ఎవరు చెప్తారు సమాధానం? చెప్పాలి. ఈవెంట్ తప్పించుకుంటున్నారు అంతే. సభని మేము చర్చకి రానియకుండా చేయటంలా, మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఈ క్వశ్చన్స్ ని ఫేస్ చేయలేక ఈ రకంగా కప్పదాటి వ్యవహారాన్ని చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. తప్పించి విపక్షాలు స్ట్రైట్ గా ప్రశ్నిస్తున్నాయి. జరిగిన రామ మందిరంలో చోరీ జరిగింది, బాధ్యత లేదా? దానికి దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. ఏం జరిగిందో, ఎలా జరిగిందో, ఎందుకు జరిగింది, ఏం చర్యలు చెప్పాలి. ఇప్పుడు సభలో అనేక అంశాలు చర్చకు వస్తున్నా నీట్ నిరసనలతోనే సగం సమయం అయిపోయింది. నీట్ నిరసన, నీటికి సంబంధించిన ఒక్క అంశమే దేశంలో సమస్యగా లేదుగా. చాలా అంశాలు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటిపైన కూడా చర్చించాలి కదా. పట్టు విడుపు ధోరణిలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కదా. కానీ ఎందుకు ఆ అంశాలనే పట్టుకొని సాగుతూ ఉన్నారు? అప్పుడు ఓ రకంగా రాజకీయంగానే, రాజకీయ వ్యూహంలో భాగంగానే భావించాల్సి ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము ఒకటే అడుగుతున్నాం. మీరు కావాలంటే హౌస్ పార్లమెంట్ డేస్ 4 రోజులు పొడిగించవచ్చు, తప్పే. అది గవర్నమెంట్ చేతిలో పని. అది పొడిగించుకొని చర్చించుకుందాం. మేమేమంటున్నాం అంటే ప్రాధాన్యత కలిగిన అంశాల మీద చర్చకి రమ్మంటున్నాం, చర్చించమంటున్నాం, డిబేట్ పెట్టమంటున్నాం. మీరు దానికి చేయకుండా, చర్చకి పెట్టకుండా మీరు ఊరికే ఈ బిల్లులు పాస్ చేసుకునే దాని ఎజెండానే పెట్టుకుంటే కుదరదు. అట్లా మీరు చర్చ లేకుండా ఎట్లా అండి? అత్యంత ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు నీట్ ఎగ్జామినేషన్స్ ఒకటే కాదు, అనేక ఎగ్జామ్స్ పేపర్ లీకేజ్ జరుగుతుంది. చట్టం తెచ్చారు, బాగానే ఉంది. కానీ దానికి సంబంధించిన పూర్వపరాల గురించి డిస్కషన్ అవసరం హౌస్ లో. దేశ ప్రజలకు తెలియదు. అట్లాగే జంజీ ఇవాళ మిగతా అంశాలు ఉన్నాయి కాదంటలా, కానీ ఇది ఇవాళ దేశ యువత ముఖ్యం, భవిష్యత్తు ముఖ్యం, వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం. ఇవాళ జంజీ పోరాటం ఏంటి, వాళ్ళ ఆకాంక్షలు ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి, అది పార్లమెంట్ పట్టదా? చెప్పండి. పార్లమెంట్ ఏదైతే యువత, ఈ దేశ యువత యొక్క అంశాలని చర్చించాల్సిన టైం ఇవ్వలేదా పార్లమెంటు? భావి భారత పౌరులు వాళ్ళు, కాబోయే పౌరులు, వాళ్ళ భవిష్యత్తు మీద నిరాశాజనకంగా ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు, భయాందోళనతో ఉన్నారు. దాన్ని వాళ్ళ భయాలు పోగొట్టాల్సిన అవసరం ఈ హౌస్ ఉంది. సో ఖచ్చితంగా డిస్కషన్ అవ్వాల్సిందే. అట్లాగే ఎంతో పవిత్రమైన హృదయాల్లో శ్రీరామ నామాన్ని పెట్టుకున్నారు. అదే శ్రీరాముడిని పెట్టుకుని వీళ్ళు గెలిచారు. అలాంటప్పుడు అక్కడ అంత ఇదిగా కట్టిన, ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఆ రామ మందిరంలో అవకతవకలు జరిగినాయి. ఏదో కమిటీ వేశారు, కమిటీ వేయటం కాదు, దాని మీద చర్చ అడుగుతున్నాం. చర్చకు రావాల్సిన బాధ్యత ఉందా లేదా? మీరు చర్చకు రాలేదు అంటే అర్థం మీకు అసలు ఏదైతే శ్రీరాముడి యొక్క మీరు సెంటిమెంట్ తీసుకున్నారో దాని మీదే చిత్తశుద్ధి లేదు మీకు. ఈ దేశంలో ఉన్న మరి 140 కోట్ల మంది ప్రజల యొక్క మనోభావాల్ని, వాళ్ళ మనసుల్లో ఉన్న సెంటిమెంట్ ని మీరు అవమానించినట్టే. చర్చకు వచ్చి మీరు చెప్పండి సమాధానం. ఇది మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అడుగుతున్నాం. అట్లాగే ఇంకా ఇతర అంశాలు చాలా ఉన్నాయి. ఆ ఇతర అంశాల మీద కూడా చర్చ అడుగుతున్నాం. ఏదైతే బిల్లులు పెట్టారో 15 బిల్లులు, వాటి మీద కూడా 1 by 1 ప్రాధాన్యత క్రమంగా పెట్టండి. టైం సరిపోలేదు, మళ్ళీ 4 రోజులు పొడిగించండి. పొడిగించడానికి ఆటంకం ఏముంటుందండి? చెప్పండి. కృష్ణకాంత్ గారు, ఇప్పటికే ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ప్రజల సొమ్ముతో అక్కడ పార్లమెంట్ నడుస్తూ ఉంటే అధికార విపక్షాలు ఇద్దరూ కూడా వాదోపవాదనలు చేసుకుంటూ ఉన్నారు. సభ వాయిదా పడుతోంది. మరోవైపు భారతీయ జనతా పార్టీ ఈసారి సమావేశాల్లో 2/3 మెజారిటీ సాధించి కొన్ని కీలక బిల్లులను ఆమోదింపజేయాలనుకుంది. కానీ అనుకోని వ్యూహం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎదుర్కొంటోంది. నీటి వ్యవహారంలో ఒక మంత్రి రాజీనామా చేయాల్సి రావటం భారతీయ జనతా పార్టీకి ఒక ఎదురు దెబ్బైంది. అక్కడే ఒక సందిగ్ధంలో భారతీయ జనతా పార్టీ పడిపోయిందన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఏం చెప్తారు సార్? ఇవన్నీ మీడియా కథనాలు. ఏదైతే సందిగ్ధంలో పడిపోయింది భారతీయ జనతా పార్టీ, రాజకీయ పార్టీలు సరిపోతే మీడియా మీదకి వచ్చేస్తారా? సాధించడం కోసం భారతీయ జనతా పార్టీ ఎక్కడా కూడా వ్యూహాలు రచించలేదా? ఆ సమీకరణాల కోసం ప్రయత్నించలేదా? బిల్లులు ఆమోదింపజేసుకునేందుకు ప్రయత్నాలు చేయలేదా? సార్ నేను మాట్లాడిస్తే నేను చెప్తాను సమాధానం. మరి మీరు అన్న అంశం మీడియా మీదకి ఎందుకు వస్తున్నారు సార్? మీడియా మీదకి రావడం కాదు సార్, మీడియా కథనాలు అవన్నీ అలా చెప్తున్నాయని చెప్తున్నాను. వినండి ఒకసారి నా సమాధానం.
ఒకసారి ఇప్పుడు ఏమంటున్నానంటే 2/3 మెజారిటీ మేము వ్యూహ రచన చేసామా లేదో పక్కన పెడితే అన్ని పొలిటికల్ పార్టీస్ వ్యూహ రచన చేస్తాయి, అనుకున్న ప్రకారము ప్రజాస్వామ్యంలో ఏవైతే ఉన్నాయో దాని ప్రకారంగా ముందుకెళ్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని మిత్రులు బాజీ గారు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పనివ్వండి. ఒకటి, మీరు కూడా అడిగారు ఇందుక ప్రతి ఎంపీ ఉండాల్సిన అవసరం ఉంది కానీ దేర్ ఇస్ నో కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్. ప్రతి ఎంపీ కంపల్సరీ ప్రతి పార్లమెంట్ లో అన్నింటిలో ఉండాల్సిన అవసరం లేదు. అది కావాల్సిన రూల్స్ ఆఫ్ లా ఉంటది కాన్స్టిట్యూషన్ లో, దాంట్లో క్లియర్ ఉంటది. కొంతమంది అసలు ఎన్నికైన తర్వాత జస్ట్ ఒకసారి అటెండెన్స్ వేసిపోతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అదే అంటాం, మినిమం అటెండెన్స్ ఉండాలని ఉంటది. సో ప్రతి కన్సర్న్ మినిస్ట్రీ ఏదైతే బిల్ పాస్ అవుతుందో ఆ రోజు వాళ్ళు ఉండాలి. అది ప్రభుత్వ కార్యాచరణ ఉంటది. ఆ స్పీకర్ గారికి అవంతా లిస్ట్ ఉంటది. సో ఆ లిస్ట్ ప్రకారం వస్తారు. అంతేగాని వీళ్ళేదో డిమాండ్ చేశారు కదా అమిత్ షా గారు రావడానికి ఉండదు. అండ్ ఇంకోటి, స్టూడెంట్స్ ఇష్యూ ఏదైతే సమాధానం చెప్పాలి అమిత్ షా గారు అని చెప్పి ప్రతిపక్షాలు గోల చేస్తున్నాయో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇష్యూని డిస్కస్ చేయమని చెప్పి చైర్మన్ ఆఫ్ రాజ్యసభ అండ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ వీళ్ళిద్దరికి ముందుగానే వీళ్ళు ఇవన్నీ ప్రతిపాదనలు పెట్టారు. అసలు ఇప్పుడు పెట్టారో పెట్టలేదు, కేవలం వచ్చి ఫ్లాష్ మాబ్ లాగా వచ్చి వెన్స్ లో గొడవ చేయడం తప్ప వీళ్ళు ఒక ప్రతిపాదన పెట్టకుండా డిస్కషన్ కి హోమ్ మినిస్టర్ ఎలా వస్తారండి? సో రూల్ ఆఫ్ లా తెలియదు వీళ్ళకి. కావాలని ఒక నేరేటివ్ ప్రింట్ చేయడానికి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇలా వాళ్ళు ఏం అడుగుతారు, అమిత్ షా సమాధానం చెప్తే వాళ్ళు మాట్లాడే మాటలు అమిత్ షా రావాలంటే అది ప్రతిపాదన పెట్టాలి, దీని మీద సమాధానం చెప్పాలి. వాళ్ళు పెట్టారని అడుగుతున్నా. స్పీకర్ కి రాజ్యసభ చైర్మన్ కి పెట్టలేదు వీళ్ళు. పెడితే వస్తుంది, ఒక రూల్ ఆఫ్ లా ఉంటది, ఒక లిస్ట్ ఉంటది. అక్కడ ముందు రోజు ఏం డిస్కషన్ చేస్తున్నామని మీరు నేను ఇక్కడ కూర్చొని డిస్కస్ చేసి అమిత్ షా గారు రమ్మంటే రాదు. అక్కడ దేర్ ఇస్ అ ప్రొసీజర్ టు ఫాలో. బాజీ గారు వినండి, సార్ బాజీ గారు వినండి. జార్ఖండ్ గురించి మీ ఇండియా అలయన్స్ జార్ఖండ్ లో జేపీఎస్సీ ఎగ్జామ్ లీక్ అయింది. జార్ఖండ్ స్టూడెంట్స్ విపరీతంగా గొడవలు చేసి అక్కడ ధర్నాలు చేస్తున్నారు. మీకు దాని మీద మీ స్టాండ్ ఏంటి చెప్పండి? మీదే కదా ఇండియా అలయన్స్ అక్కడ పేపర్ లీకేజ్ అయింది. హేమంత్ సోరెన్ దాని మీద చర్చ రండి, మీరు అడగండి, చెప్తారు సమాధానం. చెప్పండి, ఇప్పుడు అడుగుతున్నా చెప్పండి. జార్ఖండ్ లో మీ పార్టీ ఇండియా అలయన్స్ మీద చెప్పండి. ఇప్పుడు పార్లమెంట్ చెప్తారా? జార్ఖండ్ అంశాన్ని ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? ప్రజలు చూస్తూ ఊరుకోవాలా? ప్రజలు మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్న దేనికోసం సార్? ఎవరి హయాంలో జరిగిన తప్పే. వాళ్ళు ఒకటి చేశారు, మీరు 2 చేశారు, వాళ్ళు 3 చేస్తారు, మీరు 4 చేస్తారు. అక్కడ లెక్క సరి చేస్తారా? తీసుకొచ్చాము. ఇప్పుడు బిల్ పాస్ అయింది. వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పానండి? అసెంబ్లీలో ఏమైనా దాని మీద డిస్కషన్ చేస్తున్నారా వీళ్ళు? ఇండియా అలయన్స్ అక్కడ అసెంబ్లీలో ఏమైనా బిల్లు తీసుకొస్తారా చెప్పానండి దమ్ముంటే? మేము అట్లీస్ట్ నీట్ ఇప్పుడు ఎగ్జామినేషన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేశారు. రిజైన్ చేయించారా? మీ వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? రిజైన్ చేస్తున్నారా? మీ హేమంత్ సోరెన్ రిజైన్ చేశారా? పోరాటం వల్ల రిజైన్ చేయించారా? సార్ వంశీ గారు మేమే చేసాం వాలంటరీగా. మీరు నన్ను అడగడం కాదు వంశీ గారు, ఫస్ట్ బాజీ గారిని అడగండి. ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నేను అదే అడుగుతున్నాను కదా, వాళ్ళు సరిపోయిందన్నట్ట ఏం చేయబోతున్నారు? బాజీ గారు చెప్పండి ఫస్ట్, ఎవరు రిజైన్ చేయబోతున్నారు జార్ఖండ్ లో? మీరు దాన్ని అడగండి, ఎవరు చేయమంటారో చెప్పండి. మీరు చెప్పండి. చెప్పండి, మీ ఇండియా అలయన్స్ ప్రభుత్వం సార్, మీరు చెప్పండి. హేమంత్ సోరెన్ ఇప్పుడు పోలీస్ చర్యల మీద అమిత్ షా చేయండి. పోలీసు చర్యల మీద అమిత్ షా చేత రిజైన్ చేయించండి. బాజీ గారు ప్రశ్నిస్తున్నప్పుడు ప్రశ్నించే హక్కు ఉన్నప్పుడు, అవతల వాళ్ళు ప్రశ్నించినప్పుడు ఆ ప్రశ్నకు కూడా మనం సమాధానం చెప్పాల్సి ఉంటుందిగా. మరి జార్ఖండ్ కి సంబంధించి ఏం చెప్తారు? నేను అదే అడుగుతానండి. జార్ఖండ్ లో ఏం జరిగిందో మీరు ప్రతిపక్షంగా మీరు పాయింట్అవుట్ చేయండి. జార్ఖండ్ అసెంబ్లీ సమస్య, జార్ఖండ్ అసెంబ్లీలో జార్ఖండ్ లో మీరు చేయండి. ఇది నేషనల్ ఇష్యూ, ఇది నీట్ అనేది నేషనల్ ఇష్యూ మాట్లాడుతున్నాం. జార్ఖండ్ విషయం ఆ స్టేట్ లో మాట్లాడండి. నేషనల్ ఇష్యూ మాట్లాడండి. జార్ఖండ్ విషయం జరిగిందో నేషనల్ ఇష్యూ మేము సాల్వ్ చేస్తాం. నువ్వు జార్ఖండ్ గురించి మాట్లాడండి ఫస్ట్. మీరైతే మీకు దమ్ము లేదు సమాధానం చెప్పడానికి, తప్పించుకుంటున్నారు ఇక్కడ ఆన్లైన్ డిబేట్. దమ్ము లేదు కాదు. మీరు అమిత్ షా ఎందుకు రావట్లేదు? అమిత్ షా గురించి చెప్పే దమ్ముందా నీకు? అమిత్ షా రాజీనామా చేసే దమ్ముందా? అమిత్ షా చేత రాజీనామా చేసే దమ్ముందా? రాజీనామాలేనా ఈ సమస్యలకు పరిష్కారం? బాజీ గారు కృష్ణకాంత్ గారు మీ ఇద్దరు అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, ఇప్పుడు
ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేశారు కాబట్టి ఇక్కడ జార్ఖండ్ లో కూడా విద్యాశాఖ మంత్రి రిజైన్ చేయాలనేది మీ డిమాండ్. నేను రిజైన్ రాజీనామాలేనా పరిష్కారం ఇప్పుడు ఏం చేస్తా- లేదు, ఈ అసెంబ్లీ సమస్యకు డిస్కషన్ శాశ్వతంగా చేయట్లేదు. పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందా? సార్ నేను అంటుంది వీళ్ళు సార్, సోకాల్ ఒకటే, సిజేపీ ఒకటే. పార్టీ, ఈ 21 కాంగ్రెస్ మంది రాహుల్ గాంధీ, స్టూడెంట్స్ చనిపోయారు. బాజీ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఎందుకు జార్ఖండ్ లో ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు అంటున్నాను. వీళ్ళు సెలెక్టివ్ అవుట్రేజ్ ఎందుకు, వీళ్ళ ద్వంద్వ వైఖరి ఎందుకు అని అడుగుతున్నా సార్ సభాముఖంగా. ఇప్పుడు ఈ డిబేట్ ముఖంగా నేను అడుగుతున్నా, దీనికి సమాధానం ఏంటి బాజీ గారిది? జార్ఖండ్ గారు జార్ఖండ్ లో స్టూడెంట్స్ ఎవరు చనిపోలా, సూసైడ్ చేసుకోవాలా? జార్ఖండ్ లో పిల్లలు ఎవరు అఘాయిత్యాలు చేసుకోరా? సొల్యూషన్ ఇచ్చాం. జార్ఖండ్ స్టూడెంట్స్ జేపీఎస్సీ లీకేజ్ కి మీ సొల్యూషన్ ఎప్పుడు చెప్పండి. ఇచ్చారండి బాజీ సొల్యూషన్? గారు ఎప్పుడు చెప్పండి ఇచ్చారు? ఫస్ట్. 21 మంది చనిపోయిన రైట్ తర్వాత రైట్ 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 ప్లీజ్ హోల్డ్ కృష్ణకాంత్ గారు, బాజీ గారు కృష్ణకాంత్ గారు 21 మంది చనిపోయారు. సార్, ప్రాణాలు వంశీ గారు తెచ్చిస్తారని జార్ఖండ్ బాజీ గారు, కృష్ణకాంత్ గారు, ప్లీజ్ హోల్డ్ కృష్ణకాంత్ గారు, ఇప్పుడు ఈ దేశమంతా కూడా పేపర్ లీకులు అవుతూ ఉన్నాయి. మొన్న జరిగిన దేశమంతా కాదు, వాళ్ళ గవర్నమెంట్ ఇప్పుడు స్టేట్ ఎక్కడెక్కడ లీకులు జరుగుతున్నాయో అటువంటి లీకులు జరగకుండా చట్టసభల్లో చర్చలు జరగాలి, దేశమంతా ఒక విధానం రావాలి. లీకేజ్ అంటే భయపడేలా చట్టాలు రూపొందించమని ప్రజలు కోరుతూ ఉంటే అక్కడ డిస్కషన్ జరగాల్సిన ప్లేస్ లో లేకుండా అక్కడ డిస్కస్ చేయకుండా ఎంతసేపు రాజకీయ విమర్శలకే ఎందుకు పరిమితం అవుతారనేది ప్రజానికి ప్రశ్నిస్తున్న ప్రశ్న. ఇప్పుడు డిస్కషన్ వెన్నులోకి వెళ్ళి గొడవలు చేస్తుంది సిగ్గులేని అపోజిషన్ వాళ్ళని అడగండి ఆ క్వశ్చన్, మమ్మల్ని కాదు. మేము డిస్కషన్ రెడీ ఇద్దరు చిత్తశుద్ధితో వ్యవహరించాలిగా. ఇద్దరికి ఒకళ్ళకి అధికారం అప్పచెప్పారు, ఒకళ్ళకి ప్రతిపక్షం ఇచ్చారు. ప్రజలు ఒకరిని అధికారంలో కూర్చోబెట్టారు, ఒకరికి ప్రతిపక్షం ఇచ్చారు. ఇద్దరికి బాధ్యతలు అప్పచెప్పారు. ప్రతిపక్షంలోనే ఉంటారు ఇలాంటి ధోరణితో ఉంటే వాళ్ళు. ఆ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించాలిగా. ప్రతిపక్షంలో ఉండి డిస్టర్బ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 120 సార్లు పేపర్ లీక్ అయింది. 21 మంది ప్రాణాలు పోయినాయి విద్యార్థులు. 120 లీకేజ్ లో మీ గవర్నమెంట్ 21 మంది ప్రాణాలు తెచ్చిస్తారా? 21 మంది ప్రాణాలు మొత్తంగా సభ ఏ విధంగా వాయిదాల పరంపర కొనసాగుతుందో రాజకీయ నాయకుల విమర్శలు ప్రతి విమర్శలు కూడా అదే విధంగా కొనసాగుతున్నాయి. కానీ దేశ ప్రజానీకం మాత్రం మార్పు కోరుకుంటుంది. మాకు కావాల్సింది వాదోపవాదనలు కాదు, ఒక ట్రాన్స్పరెన్స్గా మనకు ఎగ్జామ్స్ నిర్వహించాలి. అదేవిధంగా సభకు చాలా బిల్లులు ముందుకొచ్చాయి, అవన్నీ కూడా ఆమోదం పొందాలి. వాటికి సంబంధించి చర్చ జరగాలి. ఆ చర్చ కూడా సుహృద్భావ వాతావరణం జరగాలని ప్రజానీకం కోరుకుంటుంది. డిస్కషన్లో పార్టిసిపేట్ చేసిన కృష్ణకాంత్ గారికి, బాజీ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో ప్రజాధనంతో సభలు నిర్వహిస్తూ ఉంటారు. ఆ ప్రజాధనం ఎక్కడా కూడా వృధా కాకూడదు. ప్రతి నిమిషము ప్రతి క్షణము కూడా చాలా విలువైనది. చట్టసభల్లో తీసుకునే నిర్ణయాలు దేశ భవిష్యత్తును, ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఆ చట్టసభల్లో తీసుకునే నిర్ణయాలు వేగంగా పారదర్శకంగా తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారు. ఆ విధంగా ఇప్పటి నుంచైనా అడుగులు పడతాయని ఆశిద్దాం. ఇది వాటి కోసం స్టేట్